చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ లోకాన్ని మనం గమనిస్తే ఎక్కడ చూసినా భయంకరమైన చీకటి సంబంధమైన చీకటి కార్యాల్లో, అంధకార బంధకాల్లో మనిషి బ్రతుకుతున్నాడు. అది ఎలాగంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఎప్పుడోకప్పుడు భయంకరమైన వేదనతో, బాధతో, ఎంతో కొంత మానవ జీవితంలో కోల్పోతున్న ఆ వ్యాఖ్యమును బట్టి, ఆ భయంకరమైన పరిస్థితిని బట్టి, అంధకార సంబంధమైన పరిస్థితులను బట్టి, అయ్యో నాకు వెలుగు ప్రకాశింపజేస్తే బాగుండు, ఆ వెలుగు నా జీవితంలోకి వస్తే బాగుండు, ఆ వెలుగు ద్వారా ఈ యొక్క భయంకరమైన బంధకాల నుంచి నేను బయటపడతానని, ఈ శాపాల నుంచి బయటపడతానని ప్రతి ఒక్కరు కోరుకుంటూనే ఉంటారు. మీలో కొంతమంది ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, రోగాలతో, బాధలతో. నేను వచ్చిన దగ్గర నుంచి కొంతమంది వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. వారు చెప్పే కొన్ని సమస్యలు ఏంటి తెలుసా? వారు ఏమాత్రం కూడా వారికి ఎంత మాత్రం వారు ఏం చేయకపోయినా వారి జీవితంలో రోగాలు వారిని వెంటాడుతున్నాయి. ఇంకొంతమంది ఎంత మంచిగా జీవించినా కానీ వారి జీవితంలో, వారి భర్తలో, వారి ఇంట్లో ఉన్న పిల్లలో, లేకపోతే వారి ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో మారక చాలా కష్టపడుతున్నారు. దేనివల్ల ఇదంతా అని అంటే చీకట సంబంధమైన బంధకాల వల్ల. అంటే మనిషి చెయ్యకపోయినా అనుభవించే కొన్ని ప్రతిఫలాలు ఉంటాయి. ఆ భయంకరమైన బంధకాల్లో మనిషి ఏం చేస్తాడు తెలుసా? భయంకరంగా కొట్టుకుంటూ ఉంటాడు. అందులో నుంచి బయటపడాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పండి కోరుకుంటూనే ఉంటారు. కానీ వారి శక్తి, వారి సామర్థ్యం వారికి సరిపోనే. చాలా జాగ్రత్తగా చెప్పాలి, సరిపోద్దా? క్రిస్మస్ అనగానే జాగ్రత్తగా మనం ఏమన్నా ఆలోచిస్తామంటే ఎప్పుడు కూడా మనం కోరుకునేది, లేకపోతే మనం చేసేది ఏంటంటే ఒక కేక్ తెచ్చుకోవాలి, ఒక ట్రీ పెట్టుకోవాలి, కేక్ కట్ చేసుకోవాలి, క్యారల్స్ పాడాలి, ఈ సంవత్సరం క్రిస్మస్ అయిపోయింది అనిపించుకోవాలి.